పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం నుండి 33వ వచనం వరకు. దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడిని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, మరణించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి రోము నగరములో అత్యంత ప్రీతిపాత్రమైన ఇష్టమైన దేవాలయం ఏంటో తెలుసా? పునీత మేరీ మేజర్ బసిలికా. ఆయన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏ సువార్త ప్రయాణాలకు వెళ్ళినా కానీ తప్పనిసరిగా ఆ బసిలికాకు వెళ్ళి, ఆ చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాతే ఇతర దేశాలకి సువార్త అపోస్తోలిక్ ట్రావెలింగ్ అంటారండి. ఆ అపోస్తోలిక్ ప్రయాణాలకి ఆయన పూనుకునేటువంటి వాడు. సుమారుగా 1000 సార్లకు పైగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆ మేరీ మేజర్ బసిలికా చర్చికి వెళ్ళడం, అక్కడ ప్రార్థన చేసుకోవటం, పూజలు అర్పించటం చేశారట. తాను ఉన్నటువంటి సుమారుగా 10-12 సంవత్సరాలలో మాత్రమే. అంత తక్కువ కాలంలో ఏ ఇతర పాపు గారు కూడా ఆ దేవాలయాన్ని అంతగా సందర్శించలేదట. అదేవిధంగా పాపుగారి యొక్క కోరిక ఏంటంటే, తాను మరణించిన తర్వాత తన యొక్క పవిత్రమైన దేహాన్ని ఆ మరియ తల్లి దేవాలయంలోనే ఉంచాలి అని కోరుకున్నారు. వారి కోరిక ప్రకారమే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క పార్థివ దేహాన్ని ఇప్పుడు మనం పునీత మేరీ మేజర్ బసిలికా చర్చిలో చూస్తాం. అక్కడే వారిని సమాధి చేయటం జరిగింది ప్రియులారా. కాబట్టే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ పునీత మేరీ మేజర్ బసిలికా చర్చి గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం కూడా జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ప్రతి సంవత్సరము ఆగస్టు 5వ తేదీన ఈ దేవాలయ మహోత్సవ పండగని చేస్తారు. దానిలో ప్రత్యేకత ఏమిటి అని మీరు అడగొచ్చు. ప్రత్యేకత ఏంటంటే, యావత్ ప్రపంచం అంతటిలో కూడా, గుర్తుపెట్టుకోండి, యావత్ ప్రపంచం అంతటిలో కూడా 4 మేజర్ బసిలికా చర్చి స్థాయిని కలిగి ఉన్నాయి. కథోలిక శ్రీసభలో ప్రపంచం అంతటిలో కూడా 4 చర్చిలకి మేజర్ బసిలికా చర్చ్ అనేటువంటి స్థానం ఉంది. అవి పేపల్ మేజర్ బసిలికాస్. అవి 4 కూడా రోము నగరంలోనే ఉన్నాయి. ఏమిటి అవి? మొదటిది పునీత పేతురు గారి యొక్క బసిలికా, వాటికన్ నగరంలో ఉంటుంది. రెండవది పునీత పౌలు గారి యొక్క బసిలికా, అది రోము నగరపు గోడల బయట ఉంటుంది. ఇవి 2 కూడా ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి మహా గొప్ప అపోస్తుల యొక్క పేరిట. అంత మాత్రమే కాదండి, ఆ అపోస్తులు మరణించినటువంటి ఆ పవిత్ర స్థలాల మీద ఈ 2 బసిలికా చర్చిలు కూడా నిర్మించబడ్డాయి. ఇక మూడవది ఏమిటి అంటే సెయింట్ జాన్ లాటరన్ బసిలికా. ఇది పాపు గారి యొక్క దేవాలయము అంటారు. హోలీ రిడీమర్ చర్చ్ అంటారు. దీనికి ఇంకా ఇతర పేర్లు కూడా ఉంటాయి. సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ లాటరన్ బసిలికా, అది కూడా రోము నగరంలోనే ఉంటుంది.
ఇక నాలుగవది అతి ప్రాముఖ్యమైనటువంటిది ఈనాడు అనగా ఆగస్టు 5వ తారీఖున పండగగా చేసుకుంటున్నటువంటి మరియ తల్లి యొక్క బసిలికా, మేజర్ బసిలికా. ఈనాడు ఈ పండగ కాబట్టి ఈ దేవాలయ చరిత్ర, మరియ తల్లి యొక్క అద్భుతాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేవాలయం ఇప్పుడు అప్పుడు కట్టినటువంటిది కాదండి. దీనిని 352వ సంవత్సరంలోనే, క్రీస్తు శకం 352వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ పునీత మరియ తల్లి యొక్క మేజర్ బసిలికా దేవాలయం నిర్మించటానికి స్వయంగా మరియ తల్లే కల్పించుకొని చేసినటువంటి ఒక అద్భుతం కారణం ప్రియులారా. అదేమిటి అంటే, మరియమాతకి ఒక దేవాలయాన్ని నిర్మించాలి అని అనుకుంటున్న సమయంలో మరియమాత అలనాటి పాపుగారైనటువంటి లిబేరియస్ పాపు గారికి దర్శనంలో కనబడి, అదేవిధంగా ఏకకాలంలో లిబేరియస్ పాపు గారికి మరొక రోమన్ వ్యక్తి అయినటువంటి పట్రీషియన్ గారికి కనబడి, ఇదిగో నా దేవాలయాన్ని ఒక ప్రత్యేకమైన స్థలంలో నిర్మించాలి, అది కూడా ఎక్కడ అంటే నడి ఎండాకాలం. యూరోప్ దేశాలలో ఎండాకాలం అంటే జూలై ఆగస్టు నెలలు ఎండాకాలం అండి, నడి ఎండాకాలం. కాబట్టి నడి ఎండాకాలంలో ఏ కొండ మీద అయితే మంచు పడుద్దో, ఎండాకాలంలో మంచు పడుద్దో, పడదు కదండి, చలికాలంలో పడాలి. ఏ కొండ మీద అయితే నడి ఎండాకాలంలో మంచు పడుద్దో ఆ కొండ మీద నా దేవాలయం నిర్మించాలి అని మరియ తల్లే స్వయంగా చెప్పటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టే ఈ దేవాలయాన్ని ప్రియులారా 352వ సంవత్సరంలో ఈ ఆగస్టు 5వ తారీఖున ఏ కొండ మీద అయితే మంచు పడిందో ఆ కొండ మీద ఈ మరియ తల్లి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ కొండని ఏమంటారంటే ఎస్క్విలైన్ హిల్ అంటారండి. ఇది మరియ తల్లి స్వయంగా కోరుకున్నటువంటిది. అది కూడా ఈ ఆగస్టు 5వ తారీఖున ఈ అద్భుతం జరిగింది. అంతటా ఎండ కాస్తుంది, కానీ అద్భుత రీతిగా ఈ కొండ మీద, ఎస్క్విలైన్ యొక్క కొండ మీద మంచు పడింది. ఆ రోజున దేవాలయాన్ని కట్టడం ప్రారంభమయ్యింది. ఈ దేవాలయాన్ని 352వ సంవత్సరంలో నిర్మిస్తే 434వ సంవత్సరంలో పునీత సిక్స్టస్ 3వ పాపు గారు ఈ దేవాలయాన్ని మరలా పునరుద్ధరణ గావించటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దేవాలయానికి ఉన్నటువంటి జరిగినట్టు అద్భుతాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఉందండి. ఏమిటి అంటే, యేసు ప్రభు బెత్లెహేము నగరంలో పుట్టినటువంటి ఆ పశువుల కొట్టములో కొన్ని భాగాలు ఈ మరియ తల్లి మేరీ మేజర్ బసిలికాలో భద్రపరచబడి ఉన్నాయి. 2000 సంవత్సరాల నుంచి కూడా, క్రీస్తు బాల్యము నుండి. అదేవిధంగా ఆ పశువుల కొట్టము, ఆయన పుట్టినటువంటి ఆ తొట్టి, ఆ యొక్క పవిత్రమైన వస్తువులు, ఇదిగో ప్రియులారా అక్కడ ఇప్పటికీ కూడా భద్రపరచబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఈ దేవాలయాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, మరియ తల్లి పేరిట ఉన్నటువంటి దేవాలయాలలో ఈ మరియ తల్లి దేవాలయం అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం. మరి ముఖ్యంగా ప్రియులారా ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏమిటి అంటే, మరియమాత దేవుని తల్లి, మరియమాత దేవుని తల్లి అనే నిర్ణయం, విశ్వాస పరమరహస్యం ఆ కాలంలోనే నిర్ణయించటం జరిగింది. కాబట్టి ఈ దేవాలయానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రియులకు దేవుడు, ముఖ్యంగా పాపుగారులందరూ కూడా మరియ తల్లి మీద వారికి ఉన్నట్టు విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని వెలిబుచ్చుతూ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ, ఇదిగో పునీత మేరీ మేజర్ బసిలికాను ఎక్కువగా సందర్శించుకునేవారు, అక్కడ ప్రార్థన చేసుకునేటువంటి వారు. నేను 2 సంవత్సరాల క్రితం ఇటలీ దేశం వెళ్ళినప్పుడు, రోము నగరాన్ని సందర్శించినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా సందర్శించాను. అక్కడ ఉన్న పశువుల కొట్టాన్ని,
పవిత్రమైన వస్తువులను నేను సందర్శించుకోవడం జరిగింది. చాలా సుందరమైన అందమైనటువంటి మహా గొప్ప దేవాలయం, చాలా పెద్ద దేవాలయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, భక్తులు ఈ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క కృప, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సమృద్ధిగా దొరుకుతాయి అని అందరికీ కూడా నమ్మకం. మరియమాత దేవుని తల్లి. ఈ విషయాన్ని మనం లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనములో ఎలిజబెత్ అమ్మే స్వయంగా పలకటాన్ని మనం వింటాం. స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, నీ గర్భఫలము ధన్యమైనది అని పలుకుతారు. ఆ తరువాత ఆ ఎలిజబెత్ అమ్మ, ఇదిగో నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగూ ప్రార్థించను అని పలకటాన్ని మనం చదువుకుంటాం. ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, అతడు మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు. దేవుని కుమారునికే జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఆమె దేవమాత, దేవుని తల్లి అని అలనాటి నుండి కూడా కొనియాడటం జరిగింది. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారు మాత్రమే కాకుండా పాపుగారులందరూ కూడా, ఇంకా భక్తులందరూ కూడా, ప్రియులారా, ఇదిగో ఈ ఆలయంలో చేరి మరియ తల్లి యొక్క మధ్యస్థ వేడుదలను వేడుకుంటారు. ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖున మరియమాత మోక్షారోహణ మహోత్సవాన్ని ఈ ఆలయములోనే పాపుగారు పండగ పూజగా చేస్తారు. అదేవిధంగా ఈ రోజున ఆగస్టు 5వ తారీఖున ఈ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం రోజున పాపుగారు ఇక్కడ దివ్యబలి పూజను సమర్పించటం జరుగుతుంది. ప్రియులారా, ఇదిగో ఈ పండగ మనకేమి నేర్పిస్తుంది? మరియమాతే స్వయముగా నడి ఎండాకాలములో మంచు కురిపించి అద్భుత కార్యాన్ని చేసి తనకి ఎక్కడ దేవాలయం నిర్మించాలో తెలియచేసుకుంది. ఈ గొప్ప శక్తిని క్రీస్తు భగవానుడే తన తల్లికి ప్రసాదించాడు. ఈ మరియ తల్లి యొక్క దేవాలయ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మనము కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసముతో ఏ విధముగా మరియ తల్లి పాదాల చెంతకు వెళ్ళారో, 2వ జాన్ పాలు పాపు గారు ముఖ్యంగా మరియ తల్లి మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి జీవించారు. జపమాలలో ఉన్న శక్తిని గురించి ఆయన మాట్లాడారు. మనము కూడా మన అవసరతలలో, మన కష్ట సమయాలలో ఆ మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కానాపల్లి పెళ్లిలో సహాయం చేసినట్లుగా, ఎలిజబెత్ అమ్మకు సహాయం చేసినట్లుగా, అలనాడు ఆ మేడపై గదిలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వచనాలలో వారికి తోడుగా ఉండి బలపరచిన విధముగా మనలను కూడా దీవించమని, తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కొరకై వేడుకొని మనకు తన కుమారుని వద్ద నుండి సహాయాన్ని అందించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మరియమాతను నీ కుమారునికి తల్లిగా ఎంచుకొని లోకరక్షకునే ఈ లోకానికి తెచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ తల్లికి ప్రసాదించావు. దేవునికే తల్లిగా ఉండేట అనుగ్రహాన్ని అనుగ్రహించావు. అదేవిధముగా ఆ తల్లిని సకల మానవాళికి, మరి ముఖ్యంగా క్రైస్తవులకి తల్లిగా ప్రసాదిస్తూ ఆ శిలువ పైన ఉండి ఇదిగో నీ తల్లి అని పలికావు. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇంత గొప్ప తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అమ్మా తల్లి మరియమాత, ఈనాడు నీ పండగ చేసుకుంటుండగా ఇదిగో నీ బిడ్డలందరి కొరకై నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొనండి. ముఖ్యంగా ఎవరైతే అవసరతలో ఉన్నారో నీకు తెలుసమ్మా అంతా కూడా. బెర్నార్డు గారు పలికినట్లుగా, మిక్కిలి ననవుగల తల్లి, మీ శరణకు పరిగెత్తుకొని వచ్చి నీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒక్కరైనను చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో విన్నది లేని తలంచండి. అవును తల్లి, నీ శరణు వేడినటువంటి వారు ఎన్నడూ కూడా చేయి విడవబడలేదు. ఈనాడు ప్రత్యేకంగా నీ పండగ చేసుకుంటుండగా నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేయండి. అమ్మా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యమాతగా మీ సహాయాన్ని అందించండి. వివిధ రకాల కష్టాలలో ఉన్నటువంటి వారికి, అవసరతలో ఉన్నటువంటి వారికి నిత్య సహాయమాతగా సహాయం చేయండి తల్లి. మా అందరి కుటుంబాలకి కుటుంబాల మాతగా మాకు సహాయం చేయమని
మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.